శ్వేత రెండవ భాగం. శ్వేత తల్లి తండ్రి చిన్నతనంలో మరణించడంతో మేనమామ సంరక్షణలో పెరుగుతుంది. టీచర్గా ఉద్యోగం రావడంతో శంకర్రావు వాళ్ళ ఇంట్లో ఉండి టీచర్గా స్కూల్లో జాయిన్ అవుతుంది. కథ కొనసాగుతుంది. ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 10 నిమిషాలుంది. స్టాఫ్ రూమ్లో 5 మంది మాత్రమే కూర్చునున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి శ్వేత ఒక కుర్చీలో కూర్చుని వాళ్ల వైపు కలియ చూసింది. అందరిలోకి ఫస్ట్ అసిస్టెంట్ సీతాదేవి అంటే శ్వేతకెందుకో చాలా అభిమానం, ఆసక్తి కలిగింది. సీతాదేవి నెమ్మదిగా మధురంగా మాట్లాడుతుంది. ఆవిడ పెద్ద పెద్ద కళ్ళల్లో ఎంతో దయ కనబడుతుంది. చూడగానే ఎవరికైనా సరే ఆవిడ మీద గౌరవభావం కలుగుతుంది. ఇంకా మిసెస్ రాణి రాలేదే అంది డ్రాయింగ్ టీచర్. ఆవిడ మాటలకంతా ఎందుకో నవ్వుతున్నారు. మిసెస్ దాని ఎవరు? కుతూహలంగా అడిగింది శ్వేత. సెకండరీ గ్రేడ్ టీచర్ అంది డ్రాయింగ్ టీచర్ ముక్తసరిగా. అదేం పేరు? తమాషాగా అడిగింది శ్వేత. జవాబిచ్చేంతలోపునే బెల్ కొట్టడము, అంతా ప్రార్థన కోసం పోవటం జరిగింది. పిల్లలు ప్రార్థనా గీతం పాడుతూ ఉంటే నవ్వొచ్చింది శ్వేతకు. ఒక తీరు తెన్ను లేకుండా పాడుతున్నారు. సమావేశాన్ని చూస్తే ప్రార్థనకు సమావేశమైనట్లు లేరు. ఏదో సంతాప సభకు వచ్చినట్లున్నారు. థర్డ్ బెల్ కాగానే తమ తమ క్లాసులకు వెళ్ళిపోయారు టీచర్లు. ఎవరో మహాశిల్పి చెక్కిన విగ్రహంలాగా ఉన్న శ్వేతను చూస్తూ 5 నిమిషాల సేపు పాఠమే వినలేదు పిల్లలు. స్పృహలోకి వచ్చిన తర్వాత శ్వేత పాఠం ఎంతో చక్కగా చెబుతున్నదని గ్రహించారు. మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ నవ్విస్తూ క్లాసు దృష్టినంతా తన వైపుకి మరల్చుకుంది శ్వేత. శ్వేత పాఠంలో లీనమైన క్లాసు గంట కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. రేపటికి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ప్రశ్నలు డిక్టేట్ చేసి తర్వాత క్లాస్కు వెళ్ళిపోయింది శ్వేత. అటగా వచ్చిన సుబ్బరాఘవమ్మ గారికి అబ్బా, ఈ టీచర్ ఎంత బాగా పాఠం చెబుతుందో, పీరియడ్ ఎప్పుడైంది కూడా తెలియలేదు అంటున్న పిల్లల మాటలు వినబడ్డాయి. ఆవిడికి సంతోషంతో పాటు కాస్త ఈర్ష్య కూడా కలిగింది. తన హెడ్ మిస్ట్రెస్ అయిన ఇన్నేళ్ల టీచింగ్ అనుభవం ఉన్నా తన టీచింగ్ని ఏ పిల్ల పొగడలేదు. టీచింగ్ ప్రొఫెషన్లో ఇంకా పూర్తిగా కళ్ళన్నా తెరవని ఈ పిల్లను మెచ్చుకుంటున్నారు. అది ఆ పిల్ల టీచింగ్లోని గొప్పతనం కాదు, రూపంలోని గొప్పతనం. మరు నిమిషంలో తన ఊహలకు తానే సిగ్గుపడి రూమ్లోకి వెళ్ళిపోయింది హెడ్ మిస్ట్రెస్ సుబ్బరాఘవమ్మ. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఎంతో బడలిక అనిపించింది శ్వేతకు. కొద్దిగా జ్వరం తాకిందేమో అన్న అనుమానం కూడా వచ్చింది. రూమ్లోకి పోయి పర్సు పుస్తకాలు పెడుతూ ఉంటే సన్నగా ఈలపాట వినవచ్చింది మేడ మీద నుండి. అప్పటికి ప్రిన్సిపాల్ గారి అబ్బాయి రఘు కనపడి 3 రోజులైందని జ్ఞాపకం వచ్చింది శ్వేతకు. జ్ఞాపకం చేసుకుందామనుకున్న రఘురూపం మనసులోకి రాలేదు శ్వేతకు. టవలు సోప్ తీసుకొని బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. ముఖం కడుగుకొని తన రూమ్కి వచ్చేటప్పటికి కాఫీ టిఫిన్తో నవ్వుతూ నిల్చున్న సోమేశ్వరి కనిపించింది. నాకేమిటోగా ఉందండి ఇట్లా మీరు టిఫిన్ అది తెచ్చిపెట్టడం అంది శ్వేత మొహమాట పడుతూ. అయితే ఎట్లా తెస్తే బాగుంటుందో మీరే చెప్పండి నవ్వుతూ అడిగిన సోమేశ్వరి మాటలకు శ్వేత కూడా నవ్వింది. మీ నాన్నగారు కనిపించరేం అని శ్వేత అడిగిన ప్రశ్నకు సోమేశ్వరి జవాబిచ్చేంతలోపుగానే అప్పుడే గదిలో కడుగుపెట్టిన కామాక్షమ్మ, అప్పుడే ఎక్కడొస్తాడమ్మా వాడు, ఊళ్ళో వాళ్ల పనులు చక్కబెట్టి ఏ 10కో 10:30కో వస్తాడు అంది. ఆ గొంతులో తిరస్కారానికి హేళనకు మనసులో నివ్వెరపోయింది శ్వేత. ఒరే రఘు ఇట్లారా అంటూ శ్వేత రూమ్ బయట నిలబడి కేక పెట్టింది కామాక్షమ్మ. మరో 2 నిమిషాలకు రఘు క్రిందికి దిగొచ్చి గది గుమ్మం దగ్గర నిలబడి శ్వేతను చూసి హలో అంటూ పలకరింపుగా నవ్వాడు. నిస్సంకోచంగా శ్వేత కూడా హలో డాక్టర్ అంటూ నవ్వింది. చంపారు, అప్పుడే డాక్టర్ను చేశారే, నేనింకా 2 ఏళ్లన్నా ప్రాక్టీస్ పెట్టకుండా ఉద్యోగం చేయకుండా ఉందామనుకుంటున్నా అన్నాడు నవ్వుతూ. హౌస్ సర్జన్ కోర్స్ కూడా అయిన తర్వాత డాక్టర్ కాక మరేమిటి, మీరు అదృష్టవంతులు, ఇష్టమైనప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. ఆ అదృష్టం అందరికీ వస్తుందా అంది శ్వేత నవ్వుతూ. అసలు బడికే పోవాల్సిన అవసరం తప్పించుకున్న వాళ్ళుంటే మీరు ఈ కాస్త దానికే అదృష్టం అంటున్నారే. మా సోమును చూడండి, హాయిగా బడి ఎగ్గొట్టి మా కాముడత్త పర్యవేక్షణ కింద ఇల్లాలి ట్రైనింగ్ అవుతోంది. అందులోనూ మా సోముకు రెడీమేడ్ మొగుడున్నాడుగా అన్నాడు రఘు నిర్వికారంగా నిలబడిన సోమేశ్వరిని చూస్తూ. రెడీమేడ్ మొగుడంటే అని ప్రశ్నించింది శ్వేత. మా కాముడత్త కొడుకు మురళీధర్ అంది సోమేశ్వరి చిరునవ్వుతో. అబ్బే, బొత్తిగా అధునాతనంగా ఉంది. కాబోయే మొగుడు పేరు చెప్పేటప్పుడు కాస్తైనా సిగ్గుపడకపోతే అందమేముందే, మొహంలో ఎట్లాగూ బ్రహ్మాండమైన అందం లేదు కదా, కాస్త ఈ విధంగానైనా వగలు చూపించకపోతే రేపు బావ ఎట్లా చేసుకుంటాడే నిన్ను అన్నాడు రఘు సీరియస్గా. అంతవరకు నవ్వుతూ వింటున్న కామాక్షమ్మ
సోముకేమిట్రా బంగారు తల్లి, ఎర్రగా బుర్రగా ఉండగానే సరిపోయిందా? దాని ఓపిక, ఒబ్బిడితనం, సంస్కారం అందరికీ ఉందా? దాన్ని చేసుకోకపోతే ఆ వెధవ చెడిపోతాడు గాని బంగారు పూల పూజ చేసి ఉండాలి దాన్ని పెళ్ళాంగా తెచ్చుకోవటానికి అంది సోమేశ్వర్ని దగ్గరకు తీసుకుంటూ. అసలు పెళ్లి కొడుకు చూసేది పిల్ల ఎర్రగా బుర్రగా ఉందా లేదా అనేనండి అత్తగారు. పిల్ల పనిమంతురాలైనా కాకపోయినా దిగుల్లేదు. శ్వేత నవ్వుతూ అనేసరికి సోమేశ్వరి ముఖంలోకి ఒక్క నిమిషం చూసి, సోమేశ్వరి రూపం కూడా చక్కగా ఉందండి. మొదట చూస్తే అంతగా అనిపించదు, కానీ చూసిన కొద్దీ చక్కగా ఉంది అంది. అత్తగారు అన్న పిలుపుకు ఉలిక్కిపడింది కామాక్షమ్మ. నిన్నగాక మొన్నొచ్చిన ఈ పిల్లకు ఇంత చొరవేమిటి అని విస్తుపోతూ లోపలికి వెళ్ళిపోయింది. ఏమండోయ్, అలవాటైన మనిషిలోని వికారం కనబడదండి మనకు. అందుకేగా తినగ తినగా వేము తీయగుండు అన్నారు నా బోటి మహాకవి అన్నాడు రఘు. నా బోటి మహాకవి అంటున్నారు, మీరు కవులా? ఆశ్చర్యంగా అడిగింది శ్వేత. రామరామ, అంత పాపం నేను చెయ్యలేదండోయ్, ఏదో మాట వరుస కన్నాను. ఇదిగో మా సోముకు పైత్యం ఎక్కువైనప్పుడు కలం చేతపుచ్చుకొని ఏదో గీకుతూ ఉంటుంది. మా మురళికి కూడా కాస్త సాహిత్యం పిచ్చుందిలేండి, నాకు ఆ జబ్బేమీ లేదండి అన్నాడు రఘు. అంటే సాహిత్యం మీద ఇష్టం ఉండడం జబ్బన్న మాట. సరే గాని మీ మురళిగారు ఏం చేస్తుంటారండి? కుతూహలంగా అడిగింది శ్వేత. మీరేమీ అనుకోకుండా ఉంటే ఒక్క మాట అంటాను అన్నాడు రఘు నవ్వుతూ. చెప్పండి, మీకు అన్నీ తెలుసుకోవాలన్న తాపత్రయం, చొరవ ఎక్కువ సుమండి. అయితే మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెబుతాను అంది శ్వేత నవ్వుతూ. చెప్పండి, మరీ ఘాటుగా కాక కాస్త లైట్గా తగిలించండి అన్నాడు రఘు. మీరు చాలా ఫ్రాంక్గా ఉంటారు, నాలాగే మీకు చొరవ చాలా ఎక్కువ అంది శ్వేత. హమ్మయ్య, ఇంతే కదా, ఏ మాట అంటారో అని భయపడి చచ్చాను. అరే, డాక్టర్లకు ఉండాల్సిందే చొరవ కదండి. ముడుచుకొని నత్తగుల్లలాగా కూర్చుంటే పేషెంట్లు ఎవరొస్తారు? పేషెంట్లు వాకిట్లో ఉండగానే ఏమయ్యా ఒళ్ళు బాగాలేనట్లుందే అని పలకరించాలి కదా. అబ్బో, డాక్టర్ గారికి చూడగానే నాకు ఒళ్ళు బాగాలేనట్లు తెలిసిందే, ఎంత గొప్ప డాక్టర్ అని పేషెంట్లకు మన మీద ఇంప్రెషన్ పెరిగిపోతుంది. ఉదాహరణకు మిమ్మల్ని చూడగానే మీకు కాస్త అలసటగా ఉందని, జ్వరం వచ్చినట్లుందని కళ్ళు మూసుకుని చెప్పొచ్చు. ఎట్లా ఉంది నా డయాగ్నోసిస్? కళ్ళెగరేస్తూ అడిగాడు రఘు. ఏడ్చినట్లుంది. పొద్దుటి నుండి సాయంత్రం దాకా పనిచేస్తే ఒళ్ళు అలసిపోతుందని, జ్వరం వచ్చినట్లుంటుందని డాక్టరీ చదవనక్కర్లేదు, మూలనున్న ముసలమ్మ చెబుతుంది. సర్లే గాని షికారుకు దయచేయడానికి సిద్ధమైనట్లున్నావు, కూర ఏదైనా తెచ్చి పడేసిపో అంది అప్పుడే అక్కడికి వచ్చిన కామాక్షమ్మ. అబ్బబ్బబ్బా కాముడత్త, నేను పోయి కూరలు చూసి బేరం చేసి కొని ఇంటికి తెచ్చి పడేసి వెళ్ళేటప్పటికి రాత్రి 8 గంటలవుతుంది. ఇంకా బ్యాడ్మింటన్ ఆడినట్లే తెచ్చిపెట్టుకున్న విసుగుతో అన్నాడు రఘు. శ్వేత కళ్ళు సంతోషంతో మిలమిలలాడాయి. బ్యాడ్మింటన్ ఆడతారా? నేను కూడా ఆడతానండి, నాకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కూడా ఆడనీయండి ప్రాధేయపడుతున్నట్లు అడిగింది శ్వేత. నవ్వాడు రఘు. ఇప్పుడు నేను పోవడమే అనుమానంగా ఉంది. ఆ పైన అక్కడంతా మగవాళ్లమే ఆడుతూ ఉంటాం. ఆడంగలు మీరొస్తే మా ప్లేయర్లు షాక్ తింటారు. ఊళ్ళో జనమంతా సినిమాలు గట్రాలు మాని మా బ్యాడ్మింటన్ కోర్ట్ చుట్టూరా ఉంటారు. కనుక మీరు ఏ ఆడవాళ్ళ క్లబ్బో చూసుకోవడం ఉత్తమం. నిర్మహమాటంగా చెబుతున్నందుకు ఏమీ అనుకోకండి. సోము, సంచి డబ్బులు పడై, పుచ్చుకాయలు తెచ్చి పడేస్తా ఇవాళ. ఈ దెబ్బతో మళ్ళీ బజారుకు పోతావురా అని కాముడ తడక్కూడదు. రఘు మాటలకి శ్వేత నవ్వింది. సోమేశ్వరి కూడా చిరునవ్వు నవ్వుతూ సంచి డబ్బులు తెచ్చిచ్చింది. ఈలపాట పాడుకుంటూ రఘు సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. నవ్వుతూ ఉన్న సోమేశ్వరి ముఖాన్ని చూసి, నవ్వితే ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, తీరైన పలువరస, చక్కని నోరు, మంచి కళ్ళు అని మనసులో అనుకుంటూ మళ్ళీ కన్నార్పకుండా 2 క్షణాలు సోమేశ్వరి ముఖంలోకి తదేకంగా చూసింది శ్వేత. ఎందుకో ఈ అమ్మాయి కావాలనే సరైన అలంకారం చేసుకోవటం లేదు, తీరుగా జడ అది వేసుకుంటే చక్కగా ఉంటుంది మనసులోనే అనుకుంది శ్వేత. నవ్వుకుంటూ సోమేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి 8:30కు శ్వేతను భోజనానికి పిలుద్దామని సోమేశ్వరి వచ్చేటప్పటికి శ్వేత మంచి నిద్రలో ఉంది. నిద్రలో ఎంతో మనోహరంగా నిష్కపటంగా ఉన్న ముఖాన్ని ఆసక్తిగా చూసి సోమేశ్వరి శ్వేతను నిద్రలేపింది. రండి భోజనం చెద్దురుగాని బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ, శ్వేత, మీ నాన్నగారు వచ్చారా అని అడిగింది. ఇప్పుడిప్పుడే రారు, సామాన్యంగా 10 దాటుతుంది, మీరు రండి, రఘు ఆకలిని గోల చేస్తున్నాడు అంది సోమేశ్వరి. భోజనం చేసి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది శ్వేత. నిద్రలోనే ఆ అమ్మాయి భోంచేసిందా? కావలసినవన్నీ జాగ్రత్తగా చూసుకున్నారా? పాపం కొత్త అమ్మాయి, సిగ్గు సంకోచం పడకుండా చూసుకోండి అంటున్న శంకర్రావు మాటలు
అన్నీ చూసాంలే. ఊళ్ళో వాళ్ళంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాము. మన పిల్లలంటే మాత్రం ఊరకంటితో కూడా చూడం. పల్లెత్తి మాట్లాడించాం. ఇంటికి జ్యేష్ఠ, పొరుగింటికి శ్రీ మహాలక్ష్మి అని కసిరి కొడుతున్న కామాక్షమ్మ మాటలు, చిచి ఈ ఇల్లంటే అందుకే నాకు అసహ్యం అని విసుక్కుంటున్న శంకర్రావు మాటలు లీలగా వినిపించాయి. సోము, దాని మొగుడు మన ఇంటి వైపే వస్తున్నాడు. నా కోసం అడిగితే లేనని చెప్పు అంటూ రఘు హడావిడిగా మేడపైకి పోయాడు. దాని మొగుడేమిటి అని అడిగింది శ్వేత నవ్వుతూ. సోమేశ్వరి కూడా చిన్నగా నవ్వుతూ, మీ స్కూల్లోనే పనిచేస్తున్నారు కదా మిసెస్ దాని, ఆమె మన ఇంటికెదురుగానే ఉన్నారు. ఆవిడ భర్త ఇటు వస్తున్నాడేమో. రఘు కాయని చూస్తే గిట్టదు, కావాలనే దాని మొగుడు అని అంటాడు. ఒక్క రఘుకేమిటి, ఆయన చోటనంతా ఆయన్ని దాని మొగుడనే అంటారు. అసలు పేరు రాజయ్య అంది. మంచి జోక్. పేరు బహుశా దానమ్మ అనుంటే ఈవిడ దాని అని పెట్టుకుందేమో అంది శ్వేత. ఆవిడ పేరు ఏదో మోటు పేరు. వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టారట, అందుకని ఇంటి పేరునే తన పేరుగా మార్చుకుంది. పెళ్ళైన తర్వాత మిసెస్ దాని అయింది. ఆయన కాస్త దాని మొగుడు అయ్యాడు. నవ్వుతున్న సోమేశ్వర్ ముఖంలో పసితనం కనిపించి ముద్దుగా అనిపించింది శ్వేతకు. ఏమీ అనుకోకండి ప్రశ్న అడిగానని. కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఉండి చూస్తున్నాను కదా, మీకు పొరుగింటికి వెళ్ళే అలవాటు ఉన్నట్లు కనిపించదేం? మరి ఈ సమాచారం అంతా ఎట్లా తెలిసింది మీకు అని అడిగింది శ్వేత. ఆ టీచర్ గారి ఊరు మా కాముడత్త ఊరు ఒకటే. అత్తయ్య ఈ సంగతి నాతో చెప్పింది అంది సోమేశ్వరి. ఇంతలోకి వాకిట్లో నుండి రఘుగారు అన్న పిలుపు వినిపించింది. సోమేశ్వరి గదిలో నుండి బయటకు రావాల్సిన అవసరమే లేకపోయింది. వంటింట్లో నుండి కామాక్షమ్మ బయటకొచ్చి, రఘు లేడు నాయనా అంది. పేపర్ కావాలండి అని అడిగాడతను మేకలు తిరుగుతూ. లేదు నాయనా, ఎక్కడ పడేశారో ఏమో. ఇంకెవరూ లేరా అండి ఇంట్లో? అర్జెంటుగా పేపర్ కావాలి. ఊరికే తిని కూర్చునే వాళ్ళు ఎవరున్నారు నాయనా ఇంట్లో? అంతా ఏదో పని మీద ఉన్నారాయే అంది కామాక్షమ్మ కోపంగా. అవతల మనిషి గొణుక్కుంటూ వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. గాడిద కొడుకు గుర్రమల్లే తిని కూర్చుని ఆడపిల్లని వేపుకు తింటున్నాడు. ఉంటే మర్యాదగా ఉండు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకొని గనక ఆవిడంటే చాలు వీడి రోగం టక్కున కుదురుతుంది. ఇంత చక్కదనాల మొగుడు ఎక్కడ లేచిపోతాడో అని ఆవిడ వీడికి వంగి వంగి సలాములు కొడుతున్నది. ఇద్దరే. ఇసుక తక్కడా పేడ తక్కడానో. పేపర్ కావాలట, పేపరు ముండమోపికి అని తిట్టుకున్న కామాక్షమ్మ మాటలకి శ్వేత నవ్వింది. రావేరా, దొడ్లోకెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా, రవ్వలడ్డు తిందు గాని. నిమిషం క్రిందట కోపంతో నిండిన కామాక్షమ్మ గొంతులో ఇప్పుడు ఎంతో ప్రేమ తొణికిసలాడింది. శ్వేత బయటికి వచ్చి చూసి, ఓహో నువ్వా, రారా, ఏమిటి మీ స్కూలు కబుర్లు అంటూ పాపను చేయి పట్టుకుని గదిలోకి తెచ్చింది. కొంచెం ఆగండి ఆంటీ, రవ్వలడ్డు తినొస్తా అంటూ పాప శ్వేత చేయి విడిపించుకొని తూనీగల్లే వంటింట్లోకి పరిగెత్తింది. మరో 5 నిమిషాలకి తిరిగి శ్వేత గదికి పరిగెత్తుకుని వచ్చింది పాప. ఆంటీ, సోము ఆంటీ కనిపించలేదే అని అడిగింది శ్వేతను. మేడ మీదకి వెళ్ళిందేమో. ప్రేము వస్తుందిలే, ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పు అంది శ్వేత. పాప కళ్ళు పెద్దవి చేసి, నా పేరెవరు చెప్పారు అని అడిగింది. మీ నాన్నగారు చెప్పారు. అరే, అయితే మీరు మా ఇంటికి వెళ్ళారన్నమాట. మా నాన్న మంచివాడు కదూ ఆంటీ. నేనంటే మా నాన్నకు భలే ఇష్టం ఆంటీ. మీరు మా ఇంట్లోనే ఉండరాదు? మా ఇల్లు చాలా పెద్దది. మరి మీ పేరేంటి ఆంటీ అని అడిగింది పాప. నా పేరా? నా పేరు పుల్లమ్మ అంది శ్వేత నవ్వుకుండా. అరే ఆంటీ, మా నాన్నగారు కూడా నన్ను ఎప్పుడన్నా తిక్క పుల్లమ్మ అని పిలుస్తాడు అంది పాప సంతోషంగా. పకపక నవ్వి పాపను ముద్దు పెట్టుకుంది శ్వేత. ఏమిటి అంతగా నవ్వుతున్నారు శ్వేత గారు అని అడిగింది అప్పుడే వచ్చిన సోమేశ్వరి. సోము ఆంటీ, ఈ ఆంటీ పేరు పుల్లమ్మ కదా అంది పాప. లేదు పాప, ఆంటీ అబద్ధం చెప్పింది తమాషాగా. ఈ ఆంటీ పేరు శ్వేత అంది సోమేశ్వరి చిరునవ్వుతో. అయ్యో ఆంటీ, అబద్ధాలు చెప్పకూడదు. ఇంత పెద్దగైనా ఈ సీత ఆంటీకి తెలీదా అని అడిగింది పాప ముద్దుగా. ఆంటీ పేరు శ్వేత, సీత కాదు అంది సోమేశ్వరి. సీత పేరు పెడితే ఆవిడకు కష్టాలు వస్తాయని కొంతమంది నమ్మకం కదండి. చాలామంది సీత అనే పేరుకు ముందు నాగానో, రామానో, మిథిలానో, జనకానో ఉంచుతారు. అప్పటికే ఆ పేర్లోని దోషం పోతుందట. ఏమిటో పిచ్చి నమ్మకాలు అంది శ్వేత. పిచ్చి నమ్మకాలేనేమో, అందుకే పేరులోన ఏమి ఉన్నది పెన్నిది అన్నాడు. పేరుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకూడదు. గుర్తించడానికి వీలుగా వస్తువులకు పేరున్నట్లే మనుషులకు పేర్లు కావాలి. అంతవరకే వాటి అవసరం. ఏ పేరైనా ఒకటే. సోమేశ్వరి మాటలకి మళ్ళీ ఆశ్చర్యపడింది శ్వేత. మంచి ఊహాబలం ఉంది చిన్న పిల్లైనా అనుకుంది మనసులో.
సీత ఆంటీ, మా బడికి రావు నువ్వు? మా బడి భలే బాగుంటుంది, రా ఆంటీ అంది పాప శ్వేతను బతిమాలుతున్నట్లు. తప్పు ప్రేమో, ఆంటీని నువ్వు అనకూడదు, మీరు అనాలి అని పాపను కోప్పడింది సోమేశ్వరి. దయచేసి పసిపిల్లలకు ఈ మర్యాదలు నేర్పకండి, పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడే మర్యాదలు నేర్పితే మాటల్లో సహజత్వం, అందం లోపించుతాయి. నన్ను నీవు అనే పిలవాలి ప్రేమో, మీరు అంటే అసలు నీతో మాట్లాడడం తెలుసా అంది శ్వేత బుంగమూతి పెట్టి. సరేలే ఆంటీ హామీ ఇచ్చింది పాప. ఒక్క క్షణం శ్వేత వంక చూసి లోపలికి వెళ్ళిపోయింది సోమేశ్వరి. తుఫాన్లాగా వచ్చి పడ్డాడు రఘు బయట నుండి అరుచుకుంటూ. కాముడత్త, బజార్ నుండి బెండకాయలు, చచ్చు వంకాయలు తెచ్చాను, ఈ టేబుల్ మీద పారేస్తున్నాను, తీసుకోండి, నేను పోతున్నా. తుఫాన్లాగే బయటికి దూసుకుపోయాడు. ఆ పొలికే కలికి కామాక్షమ్మ హాల్లోకి వచ్చి కూరల సంచి గుమ్మరించింది గొణుక్కుంటూ. వెదవకేకలు వీడియోను ఏళ్ళొచ్చేయే గాని పిల్లతనం వదల్లేదు. బంగారం అల్లే ఉన్నాయి వంకాయలు, బెండకాయలు. ఒసే సోము, కాస్త బెండకాయలు తరిగివ్వు, బెండకాయ కూర, వంకాయ పచ్చడి చేస్తా. అరే పాప ఏది? ఇప్పుడు ఇక్కడే ఉందిగా ఆశ్చర్యంగా అంది శ్వేత. దానికి పనా పాట తుర్రుమని అటు ఇటు పోతూనే ఉంటుంది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. చట్ 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 అంటూ దెబ్బల చప్పుడు. అమ్మో అయ్యోయ్ అమ్మోయ్, చంపేస్తున్నాడు ఆర్తనాదం. క్షణంసేపు నివ్వెరపోయి అట్లాగే కూర్చుండిపోయింది శ్వేత అన్నం ముందర. రఘు, సోమేశ్వరి నిర్వికారంగా తింటున్నారు. ఎవరండి ఆ ఏడుపు? శ్వేత అడిగింది. గొంతులోని వణుకును బట్టి శ్వేతకి ఇట్లాంటివి కొత్తని తెలుస్తూనే ఉంది. దాని మొగుడు ఆవిడని తంతున్నాడు అంతే అన్నాడు రఘు తలెత్తకుండా. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది శ్వేత. మాయరోగం టక్కుని జవాబిచ్చింది కామాక్షమ్మ. ఏడుపు పెద్దదైంది. శ్వేత ఇక కూర్చోలేకపోయింది. ఎంగిలి చేత్తో అట్లాగే పరిగెత్తుకొని పోయింది. గొడుగు తీసుకుని మిసెస్ దానిని బాదుతున్నాడు రాజయ్య. శ్వేతను చూడగానే ఎత్తిన గొడుగును దించడం కూడా మరిచి అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. గోడ కత్తుకుపోయిన మిసెస్ దాని దెబ్బ పడకపోవడంతో తిరిగి చూసింది. శ్వేత ఆవిడను నోరు తెరిచి చూస్తున్న మొగుడు కనిపించారు. కన్నీటి చారికలతో ఉన్న ఆవిడ ముఖాన్ని చూడగానే శ్వేతకు ఒళ్ళు మండింది. నువ్వు మనిషివా, దున్నపోతువా? పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరగటం కాకుండా సంపాదించి పెడుతున్న భార్యని చావగొడుతున్నావా? సిగ్గు లేకపోతే సరి అంది శ్వేత. ఆ వీరపురుషుడు ఈ మాటలన్నీ అనిపించేది నువ్వు చెప్పకపోతే. నాకు ఉద్యోగం లేదని ఆవిడకెట్లా తెలుస్తుంది? వెధవ ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని మానేస్తావా లేదా అంటూ మళ్ళీ గొడుగు తీసుకుని ఆవిడను బాదాడు. నా మొగుడు నన్ను కొడతాడు, తిడతాడు, నీకెందుకు మహా తల్లి మధ్య? నా కాపురంలో నిప్పులు పోయటానికి ఎదురింట్లో తిష్ట వేసింది చాలక సరాసరి నా ఇంట్లోకే వచ్చావా? నాకు చావు రాకుండా ఉంది కదా దేవుడా అంటూ మిసెస్ దాని శోకాలు ప్రారంభించింది. స్థాణువులాగా నిల్చుండిపోయింది శ్వేత. వెళ్ళు తల్లి, దయచేయి. ఆ ప్రిన్సిపాల్కు పెళ్ళాం లేదు కాబట్టి నీ వగలు అక్కడ చూపించు, మా ఆయన దగ్గర చూపించి నా కాపురంలో నిప్పు పెట్టకు తల్లి, నీకు నమస్కారం పెడతాను. 2 చేతులు జోడించి దండం పెట్టింది మిసెస్ దాని. అప్పటికి స్పృహ వచ్చింది శ్వేతకు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. సాటి ఆడదాన్ని కొడుతూ ఉంటే చూడలేకొచ్చాను. మంచి శాస్తి జరిగిందంటూ గిరుక్కును తిరిగిన శ్వేతతో, అది చుప్పనాతి మనిషిలేండి, దాని మాటలకు మనం భయపడవలసిన అవసరం లేదు అన్నాడు రాజయ్య వెకిలిగా నవ్వుతూ. అంటూ వచ్చేసింది శ్వేత. గుమ్మంలోనే రఘు కనిపించి, ఏమండి బాగా సత్కారం జరిగిందా అన్నాడు నవ్వుతూ. శ్వేత ఏం పలకలేదు, అట్లాగే ఉండిపోయింది. కంగారు పడ్డాడు రఘు. సోము, శ్వేతగారు కదలటం లేదు, త్వరగా రా అనర్చాడు. సోమేశ్వరి త్వరగా వచ్చి శ్వేతను కదిపింది. కామాక్షమ్మ కూడా హడావిడిగా వచ్చి, అమ్మాయి శ్వేత, ఏమైంది తల్లి అంటూ ప్రేమగా అడిగింది. అప్పటికి గాని తనెక్కడున్నది తెలిసి రాలేదు శ్వేతకు. చూసారా, షాక్ తిన్నట్లున్నారు. మేమంతా పోలేకనేనా? మీకంటే ఇది కొత్తగాని మాకు పాత రామాయణమేగా, తగుదునమ్మా అని తలదూర్చడానికి పోయారు. రఘు మాటలు శ్వేతకు సరిగ్గా వినబట్టం లేదు. చెవులలో ఏదో హోరు మొదలైంది. నిలబడలేకపోయింది. శ్వేత ఎంగిల్ చేత్తోటే అట్లాగే దగ్గరలో ఉన్న కుర్చీలో కూలబడింది. రఘు ఆదుర్దాగా చేపట్టుకొని నాడి చూశాడు. కళ్ళు విప్పి చూసింది శ్వేత. ఏం భయపడకండి, మానసికంగా శారీరకంగా కూడా మీరు చాలా బలహీనంగా ఉన్నారు. లేనిపోని విషయాల్లో తలదూర్చి మనసును హైరానా పెట్టకండి, అంత మంచిది కాదు. నేను ఒక టాబ్లెట్ ఇస్తాను, అది వేసుకొని నిద్రపోండి, రేపు పొద్దుటికంతా హాయిగా ఉంటుంది అంటూ టాబ్లెట్ తీసుకురావటానికి మేడ మీదికి వెళ్ళాడు రఘు. 2 నిమిషాల్లో తిరిగొచ్చి, ఇదిగో ఇది మింగి పడుకోండి, హాయిగా నిద్రపడుతుందంటూ టాబ్లెట్ ఇచ్చాడు. హాయిగా నిద్ర అంటే ఏం నిద్ర? నవ్వుతూ అడిగింది శ్వేత. గుడ్, చూసారా, టాబ్లెట్ చూడగానే నయమైపోయింది మీకు. అబ్బా, నా గొప్పతనం
ఏం నిద్రను అడుగుతున్నారు? మీరనే నిద్ర వచ్చినప్పుడు ఏ డాక్టరు ఏమీ చెయ్యలేడు. పిచ్చి మాటలు మాని హాయిగా నిద్రపోండి. మా సోము దగ్గర కూర్చొని మీకు సోజా రాజకుమారి సోజా అంటూ జోలపాట పాడుతుంది నవ్వుతూ అన్నాడు రఘు. మంచం మీద పడుకున్న శ్వేతకు క్షణంలో నిద్ర ముంచుకొచ్చింది. మర్నాడు బడికి వెళ్ళిన శ్వేతకు హెడ్ మిస్ట్రెస్ గదిలో ఏడుస్తూ ఏదో చెప్పుకుంటున్న మిసెస్ దాని కనిపించింది. బహుశా రాత్రి విషయమేమో అనిపించింది శ్వేతకు. తొడక్కుండా స్టాఫ్ రూమ్కి పోయింది. ఫస్ట్ అసిస్టెంట్ సీతాదేవి, శ్వేత గారు మీరు కొత్త, మేమంతా పాతవాళ్ళం. అదీగాక మీకంటే నేను చాలా పెద్దదాన్ని. చాదస్తమని కొట్టి పారేయకుండా కొంచెం నా సలహా పాటించండి. మిసెస్ దాని మనస్తత్వం చాలా విచిత్రమైంది. కాస్త కంటికి నదురుగా ఉండి వయసులో ఉన్న ఆడవాళ్ళు ఎవరు తనకు చుట్టుపక్కల ఉన్నా లేక తన ఇంటికొచ్చినా తన మొగుడిని వల్లో వేసుకోవడానికి అని అనుకుంటుందావిడ. వాడు అంతకంటే త్రాష్టుడు. పని లేదు, పాట లేదు. ఈవిడ సంపాదన మీద బతుకుతూ అడ్డగాడిదలాగా ఊరంబడి తిరుగుతాడు. మీకు కళ్ళు చెదరగొట్టే అందం ఉంది. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారింట్లో చూసిన రోజే ఆవిడ భయపడి ఏడ్చింది. నిన్న ఏమిటో గొడవ జరిగిందట. ఆవిడ అందరితోనూ చెప్పి బాధపడుతున్నది. అఫ్కోర్స్ మాలో చాలామందికి ఆవిడ సంగతి తెలుసు కాబట్టి మేమట్టే పట్టించుకోం. కానీ మీరు ఆవిడ జోలికి పోవటం అంత మంచిది కాదు. మీకు కొత్త కాబట్టి ఈ సలహా చెప్పాను. స్టాఫ్ రూమ్లో ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా వింటున్నారు. శ్వేత పెదవుల మీద మెరిసిన చిరునవ్వు చూసి సీతాదేవి కూడా మెత్తగా నవ్వింది. దట్స్ గుడ్, అట్లా స్పోర్టివ్గా ఉండాలి అంది చిన్నగా. ఈ కొద్ది రోజుల్లో శ్వేతకు ఆవిడంటే అమిత గౌరవం ఏర్పడింది. చిన్నగా నవ్వుతూ మీరనుకున్నంత స్పోర్టివ్ కాదులేండి నేను. నిన్న రాత్రి జరిగిన సంఘటనతో కాస్త కలవరపడ్డాను. ఏమిటో చూస్తున్న కొద్దీ వింతగా కనిపించేది మనుషుల ప్రవర్తనే అంటూ రాత్రి జరిగిన కథంతా చెప్పింది. సీతాదేవి, శ్వేతగారు మీకు మొదటిసారిగా బయట ప్రపంచంలో అడుగుపెట్టారు కాబట్టి అంతా కొత్తగా వింతగా తోస్తుంది. ఏది ఏమైనా మీరు మిసెస్ దాని జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. మీకు హెడ్ మిస్ట్రెస్ నుండి కూడా పిలుపు రావచ్చు. నెమ్మదిగా జరిగింది జరిగినట్లు ఆవిడకి చెప్పండి అంతే అని సలహా చెప్పింది సీతాదేవి. సీతాదేవి అన్నట్లుగానే క్లాసుకు వెళ్లే ముందు శ్వేతకు హెడ్ మిస్ట్రెస్ నుండి పిలుపొచ్చింది. చూడమ్మాయి, నువ్వు బళ్ళో చేరినప్పుడే అనుకున్నా ఇట్లాంటిదేదో తెస్తావని. అయినా ప్రిన్సిపాల్ గారింట్లో ఉండటం అంత మర్యాద కాదమ్మా. ఆయనకు పెళ్ళాం లేదు. ఎదిగిన కొడుకు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడాయే. రేపో మాపో ప్రిన్సిపాల్ చెల్లెల కొడుకు ఫారిన్ నుండి రావచ్చు. ఇంతమంది మగాళ్ల మధ్య పెళ్లి కాని పిల్లవు నువ్వు ఉండటం ఏమన్నా బాగుంటుందా? శుభ్రంగా వేరే ఇల్లు తీసుకుని ఉండరాదు? మా ఇంటి దగ్గర ఓ చిన్న ఇల్లు అద్దెకిస్తున్నారని విన్నాను. నన్ను చూడమంటావా అంది హెడ్ మిస్ట్రెస్ సుబ్బరాఘవమ్మ. శ్వేతకు కోపం వచ్చింది కానీ నిగ్రహించుకుని నవ్వుతూ, ప్రిన్సిపాల్ గారింట్లో నాకై నేను ఉండటం లేదు. మా మామయ్య ముంచిపోయాడు. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులని మీకు తెలుసు. స్నేహధర్మంగా నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు ప్రిన్సిపాల్ గారు. వయసులో నాకు తండ్రి కాదగిన వయసులో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి రఘు నాకంటే చిన్నవాడు. వాళ్ళింట్లో ఉన్నానన్న సంగతి తీసుకుని దాని చుట్టూ కదల్లితే నాకేమీ అభ్యంతరం లేదు. అదీగాక నేను ఒంటరిగా ఉండడం మంచిదేనంటారా? నాకు మాత్రం భయం కాదా? అసలు సంగతి తెలుసో తెలియదో అంటూ రాత్రి జరిగిన సంగతిని వివరంగా చెప్పింది. అంతా తాపీగా విన్న తర్వాత హెడ్ మిస్ట్రెస్ తాపీగా, అదంతా నిజమేనమ్మా, కానీ చూడు మనం సంఘజీవులం, కాస్త లోకానికి వెరవాలి. అంచేత నా మాట విని వాళ్ళ ఇల్లు వదిలేసి వేరే ఇంట్లోకి మారరాదు అంది. శ్వేతకు కోపం కట్టలు తెగుతున్నది. అయినా నెమ్మదిగానే, అట్లాగేలేండి మేడం, ఇల్లు మారడం అన్నది నా ఇష్టంతో లేదు. మామయ్య నన్ను ప్రిన్సిపాల్ గారింట్లోనే ఉండమన్నాడు. ఆయన పర్మిషన్ మీదే నేను వేరే ఇల్లు చూసుకోవాలి కానీ నా ఇష్టానుసారంగా కాదు. క్లాస్కి పెడతాను మేడం అంటూ ఇంకో మాటకు సందివ్వకుండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం బడి విడిచిన తర్వాత శ్వేత, సీతాదేవి, మిసెస్ దాని బళ్ళోనే ఉండిపోయారు. ఒక అమ్మాయితో కాఫీ తెప్పించుకొని తాగిన తర్వాత శ్వేత మిసెస్ దాని కోసం చూసింది. మిసెస్ దాని 6వ తరగతిలో కూర్చుని టిఫిన్ తింటున్నది. శ్వేత వెళ్ళి ఆవిడకెదురుగా ఒక బెంచ్ మీద కూర్చుంది. ఆవిడ ముఖం చిట్లింపు చూసి శ్వేత నవ్వి, మిసెస్ దాని గారు, మీ భర్త అంత విధవ కావటానికి కారణం ఎవరనుకుంటున్నారు? మీరే. ఈ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా అంది. కాదు మరి, మా వారు విధవే, నేను విధవనే, కాబట్టి ఇట్లా ఉంది నా గతి. మీకు ఓ మొగుడుండి వాడు నా మొగుడు లాంటి వాడే అయితే తెలిసొచ్చేది. ఇప్పుడేం ఎన్ని కబుర్లైనా చెబుతారు అంటూ పైటతో ముక్కు తుడుచుకుంది మిసెస్ దాని. అసహనంతో అన్న అక్షాల నిజమైన మాట అన్నారు. మీ భర్త లాంటి వాడే నాకు చిక్కితే ఏం చేసేదాన్నో తెలుసా? పూర్వకాలం పతివ్రతలలాగా నాథా నీ పాదములే గతి అని అనక సిగ్గులేదు. మగాడివి పెళ్ళాన్ని పోషించడం చేతగాక
ఆడదాని సంపాదన మీద పడి బతుకుతూ పైగా నన్ను కొడతావా? ఏం అధికారం ఉందని కొడతావు? ఏం తప్పు చేశానని కొడతావు? లేచిపోవాలా నా ఇంట్లో నుండి? నీ పాటలేదో నువ్వు పడు అని బయటికి గెంటుతాను. అవునవును, మగవాడికేం మహారాజుగా లేచిపోతాడు, తర్వాత నాగతి మధ్యలోనే అందుకుంది మిసెస్ దాని. మీరింత పిరిగిగా ఆలోచిస్తున్నారు కనుకనే అతనిట్లా మిమ్మల్ని చెవులు పట్టుకొని ఆడిస్తున్నాడు. ఎక్కడికి పోతాడు? కోర్స్ మీ భర్త విషయాలు నాకు బొత్తిగా తెలియవు కదా. మీ వారికి ఆస్తుందా? ఇల్లు వాకిలుందా? అవి ఉంటే తప్పకుండా మిమ్మల్ని విడిచిపోవచ్చు. అవన్నీ ఉండి వెళ్ళాడే అనుకుందాం. ఉండి మిమ్మల్ని ఏం సుఖపెడుతున్నాడు? నిన్న సంగతిని బట్టి చూస్తే పని పాట లేక ఆడపిల్లలు వెంటబడి తిరుగుతాడనుకుంటాను. కన్నీళ్లను దిగమింగుతూ తల ఊపింది మిసెస్ దాని. అంటే అతనికి ఆస్తుందా? లేదు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మిసెస్ దాని. మరి ఇంకెక్కడికి పోతాడండి? మిమ్మల్ని భయపెట్టడానికి 4-5 రోజులకి ఎక్కడన్నా తిరిగినా తర్వాత తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతాడు. ఉద్యోగం సద్యోగం లేదు కానీ తిండి ఎన్నాళ్ళని ఎవరు పెడతారు? మీరు తప్ప అతనికి వేరే దిక్కు లేదు. అయితే అతడు తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు అనవసరంగా అల్లరి చేస్తే ఊరుకోనని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించండి. దారికి రాక ఏమవుతాడు? పిచ్చి వేషాలు మాని ఇంట్లో ఉండమని చెప్పండి. దక్కిస్తూ మీ కాళ్ల బేరానికి వస్తాడు. మీ సంపాదన మీద బతుకుతూ మీ మీదే అథారిటీ చెలాయించడమేమిటి? ఎంత మొగుడైతే మాత్రం ఇది మీరిచ్చిన అలుసే. ఒక్కసారి నేను ఇచ్చిన సలహా పాటించి చూడండి. మంచిదో చెడ్డదో తెలిసిపోతుందిగా అంది శ్వేత. అనుమానంగా శ్వేత వంక చూసింది మిసెస్ దాని. చూడండి, ఏ పని చేయటానికైనా ఆత్మస్థైర్యం కావాలి. భయపడుతూ చేయటానికి ఇదేం తప్పు పని కాదుగా. మీ భర్తను మీరు సరిదిద్దుకుంటున్నారు. ఎంతసేపు మీ భర్త ఏ ఆడదాన్ని వెంట పడతాడో అని భయపడుతూ ఆ ఆడదాన్ని నిందించుతూ ఉండడమే తప్ప అసలు జబ్బున్న చోట మందు వేయటం లేదు. మీ మెత్తదనం భయం తెలుసుకునే అతనిట్లా ఆడుతున్నాడు. ఒక్కసారి అతని పిచ్చి వేషాలు సహించనని స్పష్టం చేయండి. ఉంటే మర్యాదగా ఉండమని, లేకపోతే తన దారి తాను చూసుకోవచ్చని తేల్చి చెప్పండి. మాటలతో చెప్పడం కాదు, నిర్ణయం మీద మీరు కూడా గట్టిగా నిలబడండి. అతను ఎందుకు దారికి రాడో చూద్దాం ఆలోచిస్తున్నది మిసెస్ దాని. మీ మనస్సు బలహీనమైందే. మీ కలతలు సరిదిద్దాలని ఎవరైనా వస్తే వాళ్ళు మీ కాపురాన్ని చెడగొట్టడానికి వచ్చినట్లు మాట్లాడతారు మీరు. మీ భర్త కంటబడిన ప్రతి ఆడది మీ కాపురంలో నిప్పులు పోయటానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు. మీ భర్త మీద నమ్మకం లేదు. అయితే ఆ మాట ఒప్పుకునే ధైర్యం లేక మీరు కూడా ఆడవాళ్ళనే మాటలని అనుమానంతో బాధ పెడుతున్నారు. నిజంగా నిన్న రాత్రి మీరన్న మాటలకు మొదట నేను ఎంతో బాధపడ్డాను. మీరింత పిరికిగా ఉన్నారు కాబట్టి అతనిట్లా ఇష్టం వచ్చినట్లు ఆడగలుగుతున్నాడు. నేను చెప్పినట్లు చేసి చూడండి. ఇంగ్లీష్ సామెత ఉందిగా, ట్రయల్ కాస్ట్ నథింగ్ అని. ఒక ప్రయత్నం చేసి చూడండి. ఫలించిందా మంచిది, లేదా ఇంకో పద్ధతి ఆలోచిద్దాం. గంట కొట్టిన చప్పుడుతో ఉలిక్కి పడ్డారిద్దరు. చుట్టూ చూసేసరికి తమ వైపు కుతూహలంగా చూస్తూ క్లాసు బయట నిలబడిన పిల్లలు కనిపించారు. నవ్వుకుని స్టాఫ్ రూమ్లోకి పోయింది శ్వేత. కాముడత్త గారు, నా చిన్నతనం నుండి మీ ఇంట్లోనే పెరుగుంటే ఎంత బాగుండేది. తోబుట్టువులు లేని కొరత రఘుగారు, సోమేశ్వరి, తల్లి లేని కొరత మీరు తీరుస్తున్నారు. తండ్రి లేడని అనుకోను నేను. తండ్రి కంటే ఎక్కువగా మా మామయ్య పెంచాడు నన్ను. మీరింత మంచివాళ్ళు కాబట్టే మీ ఇంట్లోనే ఉండాలని బలవంతం చేశాడు మామయ్య. మీకు తెలియదు కానీ మీ ఇంట్లో ఉండటానికి నేను మొదట ఒప్పుకోలేదండి. మామయ్య బలవంతం చేసి ఇక్కడే ఉండి తీరాలన్నాడు. నిజంగా పెద్దవాళ్ల మాట పెరుగన్నం లాంటిదని మామయ్య మాట వినబట్టే చల్లని మీ ఆప్యాయతను అనుభవించే అదృష్టం కలిగింది నాకు. ఒక ఆదివారం మధ్యాహ్నం తీరిగ్గా వంటింట్లో కూర్చుని కామాక్షమ్మతో కబురు చెప్తున్నది శ్వేత. ప్రేమగా నవ్వింది కామాక్షమ్మ. నువ్వు బంగారు తల్లివమ్మా. ఏమో అనుకున్నాను కానీ పిచ్చి వేషాలు లేవు నీ దగ్గర. మీ మామయ్య ఎంతో మంచివాడు కాబట్టే నిన్నిట్లా గుణవంతురాలిగా పెంచాడు. మేమంతా ఉండగా నీకేం భయం లేదమ్మా. నీ ఇల్లే అనుకో ఇది అంది కామాక్షమ్మ టిఫిన్ చేస్తూ. ఈ కొద్ది రోజులు ఉండడంతో శ్వేత అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమైపోయింది. రఘు, శ్వేత ఎంతో ఆత్మీయంగా పరిహాసంగా మాట్లాడుకుంటారు. ఆ ఆత్మీయతలో ఎట్లాంటి కల్మషము లేదు. వాళ్ళిద్దరి చిన్న చిన్న తగులకు కామాక్షమ్మ, సోమేశ్వరి నవ్వుకుంటూ ఉంటారు. అయితే ప్రిన్సిపాల్ శంకర్రావు ప్రవర్తనే శ్వేతకు అంతుబట్టలేదు. ఆయన పిల్లలతో నవ్వుతూ మాట్లాడగా ఒక్కసారి కూడా చూడలేదు ఆమె. ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఎవ్వరికీ తెలియదు. ఆ ఇంట్లో ఎవరు ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అసలు ఆయన రాగానే ఎక్కడి వాళ్ళక్కడ తప్పుకుంటారు. ఆయనతో చనువుగా మాట్లాడేది ఆ ఇంట్లో తనొక్కతే. మధ్యాహ్నం 2వ పీరియడ్ జరుగుతుండగా ప్యూన్ వచ్చి శ్వేతను హెడ్ మిస్ట్రెస్ రూమ్లోకి పిలుచుకొని పోయాడు.
హెడ్ మిస్ట్రెస్ రూమ్లో శంకర్రావు కూర్చున్నాడు. శ్వేతను చూస్తూనే రామ్మా రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టింది ఆమె. జేబులో నుండి టెలిగ్రామ్ తీసి ఆమెకిచ్చాడు శంకర్రావు. వణికే చేతులతో టెలిగ్రామ్ అందుకుని చదివిందామె. జయరాం నాయుడు హార్ట్అటాక్, సెంట్ శ్వేత అని ఉంది. ఎవరో స్నేహితుడిచ్చినట్లున్నాడు. నువ్వు భయపడతావని నాకిచ్చినట్లున్నారమ్మా. భయపడకమ్మా, వెంటనే పద. నిర్విణ్ణురాలై కూర్చున్న శ్వేత తల మీద ప్రేమగా నిమురుతూ అన్నాడు శంకర్రావు. ఎవరూ గమనించలేదు, కానీ హెడ్ మిస్ట్రెస్ ముఖంలో చిరాకు కనిపించింది. అప్రయత్నంగా మూతి 3 వంకరలు తిప్పింది. అమ్మాయికి 3 రోజులు లీవ్ గ్రాంట్ చేయాలండి. ఇవాళ బుధవారం కదూ, గురు శుక్ర శనివారాలు సెలవు పెడుతుంది. సెలవు చీటీ నేను పంపుతాను అన్నాడు శంకర్రావు హెడ్ మిస్ట్రెస్తో. మొదటి జీతం తీసుకుని 3 రోజులు కాలేదు. అసలు చేరిన మర్నాడే సామాన్లు తెచ్చుకోవాలని వెళ్ళింది. ఇట్లా సెలవులు పెట్టడానికి రూల్స్ ఒప్పుకుంటాయా అంది హెడ్ మిస్ట్రెస్. ఏమిటండి మరీను, రూల్స్ మనం పెట్టినవేగా, సెలవు ఇవ్వకూడదని రూల్ ఉందా? సెలవు గ్రాంట్ చేయడానికి మీకు అభ్యంతరాలుంటే చెప్పండి. మీ ప్రెసిడెంట్ స్వామిరెడ్డితో మాట్లాడతాను అన్నాడు శంకర్రావు. ప్రెసిడెంట్ పేరు కంటే వివేకమే ముందు పనిచేసింది హెడ్ మిస్ట్రెస్కు. తల్లి తండ్రి లేని పిల్లను పెంచి పెద్ద చేసిన వాడికి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే సెలవివ్వటానికి ఆలోచించాలా? తన అల్పబుద్ధికి తానే సిగ్గుపడింది హెడ్ మిస్ట్రెస్. ఆయనతో పనేం లేండి, ఆపద వచ్చినప్పుడు కాకపోతే క్యాజువల్ లీవ్లు ఎందుకు? ఏం పర్వాలేదు, వెళ్ళిరామ్మా, ఏం భయం ఉండదులే. మీ మామయ్యకు గుండె జబ్బంటే భయపడాల్సిన సంగతేం లేదులే, మంచి మందులు వచ్చాయి కానీ అంటూ ధైర్యం చెప్పింది శ్వేతకు. స్కూల్ బయటకు వచ్చారు శ్వేత, శంకర్రావు. రేపు డైరెక్టర్ కాలేజీకి వస్తున్నాడు. నేను నీ వెంట రావడానికి వీలు పడదమ్మా, రఘుని తీసుకుని వెళ్ళు శంకర్రావు నెమ్మదిగా ఆమెతో అన్నాడు. శ్వేతకు మెదడు పనిచేయటం లేదు. ఆలోచనలు మామయ్య చుట్టూ, తన భవిష్యత్తు చుట్టూ తిరుగుతున్నాయి. తనకు 5 ఏళ్ల వయస్సే అయినా 2 ఆడవాళ్ళు, 1 మగవాడు ఇంటికి వచ్చి మామయ్యను పట్టుకొని కొట్టి తిట్టిపోవడం బాగా జ్ఞాపకముంది. ఈ పిల్ల కుంక కోసం అయిన వాళ్ల మాట వినవటరా? రేపు నువ్వు చేస్తే ఈ పిల్ల ముండట్రా నీకు దినవారాలు చేసేది? ఏం చేదు మింగమన్నామా? నిక్షేపంగా ఇంకో లక్షణమైన పిల్లని పెళ్లి చేసుకోరా అంటే ససేమిరా అంటావా? ఈ బజారు దానికోసం అయిన వాళ్ళను వదులుకుంటావా? ఇదెవతే, ఎవతకు పుట్టింది? కులమేమిటి, గోత్రమేమిటి? అవన్నీ అట్లా పెట్టి అసలు దీని అబ్బాయి ఎవడు? నువ్వా? చెవులు మూసుకుంటావెందుకురా? నాప విధవా, నువ్వు కాదు మరి ఎవడు? ఏడీవాడు? చచ్చాడా బతికాడా? ఎందుకురా ఈ పిల్ల పిశాచి కోసం ఇంత మక్కుపట్టు పడుతున్నావు? పోనీ నా కూతుని చేసుకోవటానికి ఇష్టం లేకపోతే ఇంకో పిల్లని చేసుకో. వర్ధనము, నీకేం రోగమా రొష్ట పెళ్లి మానటానికి? మొదటి పెళ్ళం మీద మోజు చేత చేసుకోలేదంటే ఎవడ్రా నమ్మేది? ఏ దిక్కుమాలిన రంకుదో ఒళ్ళు తెలియక కనిపారేసిన పిల్లదాని కోసం నిస్సంతుగా చేస్తావా? ఇదేనట్రా నువ్వు చేసే నిర్వాకం? 2 ఆడవాళ్లలో ఒక ఆవిడ చదివింది ఇది. మామయ్య మాటలు జ్ఞాపకమే తనకు. ఇదిగో, మీరెంత తలబద్దలు కొట్టుకున్నా నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. నా మొండితనం నీకు చిన్నప్పటి నుండి తెలిసిందేగా అక్క. ఎవరిని చెప్పినా ఈ పిల్లను నేను విడువను. ఈ పాప నాకు దేవుడిచ్చిన పిల్ల. దీని కులంతోటి మతంతోటి నాకేం సంబంధం లేదు. ఈ పిల్ల తల్లి చనిపోతూ దీన్ని నా చేతిలో పెట్టింది. నన్ను నమ్మిన ఆ తల్లికి ద్రోహం చెయ్యను. ఎవర్రా నీకక్క? అక్క కుక్కను? ఛీ, ఇక నీకు మాకు సరి. మాకు నువ్వు లేవు, నీకు మేము లేము. సిగ్గున్న వాడవైతే మళ్ళీ మా గడప తొక్కకు. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత గాలివాన వెలిసినట్లయింది. బిక్కమొహంతో దూరంగా నిలబడిన తనను దగ్గరకు తీసుకొని, నా బంగారు తల్లి, భగవంతుడు నీకు ఆయుష్ను, మంచి గుణాన్ని, విద్యను ఇవ్వాలే గాని నేనుండగా నువ్వెవ్వరికి భయపడవలసిన అవసరం లేదమ్మా. పిన్ని వాళ్ళ అరుపులకు భయపడ్డావా? రా, అట్లా వెళ్ళి కాఫీ తాగొద్దాం అంటూ తనని ఎత్తుకొని వెళ్ళాడు మామయ్య. చూడు తల్లి, ఇదిగో కాఫీ ఇట్లా చెయ్యాలి, అన్నం ఇట్లా వండాలి, ఈ కూర ఈ విధంగా వండాలి, చారు ఇట్లా కాయాలి అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని వంట అది నేర్పించాడు. మొట్టమొదటిసారి తాను వండి వడ్డించినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. తను ప్రతి పరీక్ష ఫస్ట్ క్లాస్లో కాక మామూలుగానే పాస్ అయినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావటానికి ఇదేమన్నా సినిమానా? మనకెంత శక్తి ఉందో అంతే క్లాస్లో పాస్ అవుతాం. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఇక థర్డ్ క్లాస్లో పాస్ అయ్యేది ఎవరు అంటూ తనను నవ్వించేవాడు. ఉద్యోగం వచ్చిన రోజున హమ్మయ్య, ఈ రోజు కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఇంకా నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు, ఇంకా నాకేమైనా పర్వాలేదు అంటూ బ్రహ్మానందపడ్డాడు. ఉద్యోగంలో చేరే ముందు ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిదమ్మా. నీ అంతట నువ్వు తప్పుదోవన పోయినా, ఇతరుల వల్ల చెడినా ఫలితం ఒక్కటే అవుతుంది.
జాగ్రత్తగా ఉండు. నలుగురితో కలిసిమెలిసి తిరగవలసిందే కానీ హద్దు దాటకూడదు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే ఇన్నాళ్ళు నా నీడన పెరిగావు. రేపటి నుండి నీకు సలహాలు నువ్వే ఇచ్చుకోవాలి. పెంచినందుకు ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పవలసిన బాధ్యత నాకుంది. నువ్వు రూపసిరి. ఎవరన్నా నిన్ను పెండ్లాడతానని వస్తే నాకు తెలియకుండా మాట ఇవ్వకు. మనస్సు మనకు లొంగేది కాదు, కానీ మాట మనకు లొంగి ఉండేదే. అందుచేత నువ్వు ఎవరినన్నా ఇష్టపడినా నాకు ముందుగా ఆ విషయాన్ని తెలియజేయి. అపనిందలకు చోటు రానియకు. అట్లాని లోకులు నిష్కారణంగా నిందలు వేస్తే భయపడకు. మన చదువు మన వ్యక్తిత్వాన్ని నేర్పాలి. లోకులు అన్న మాటల్లో నిజం ఉంటే నీ తప్పుని సరిదిద్దుకో, లేకపోతే నిర్లక్ష్యం చెయ్యి అంటూ ఎన్నో బుద్ధులు నేర్పాడు. అటువంటి మామయ్యకు గుండె జబ్బు. మొదటి జీతం అందగానే మామయ్యకు గుడ్డలు కొనాలని, అవి మామయ్య చేతిలో పెట్టినప్పుడు ఆయన కళ్ళల్లో చిందులాడే ఆనందాన్ని కళ్ళారా చూడాలని ఇంకా ఎన్నో ఎన్నో అనుకున్నది తను. కానీ ఇంతలోనే మామయ్యకు గుండె జబ్బు. కాస్త ధైర్యం తెచ్చుకోవాలమ్మా. గుండె జబ్బు అనగానే చదువుకున్న పిల్లవు, నువ్వు కూడా అంత భయపడితే ఎట్లా? గుండె జబ్బు నుండి కోలుకున్న వాళ్ళు ఎందరూ లేరు. ఏదో మైల్డ్ అటాక్ వచ్చి ఉంటుంది, అదే తగ్గిపోతుంది, భయపడకు. శంకర్రావు మాటలతో మళ్ళీ స్పృహలోకి వచ్చింది శ్వేత. వస్తూనే సిగ్గుపడింది. మనసంత దుష్టమైనది ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎప్పుడూ కీడునే శంకిస్తుంది. ఈయన చెప్పినట్లు మామయ్యకు తప్పక నయమవుతుంది. భగవంతుడు తనకింత అన్యాయం చెయ్యడు. రఘును తోడు తీసుకుని వెళ్తావా? శంకర్రావు అడిగాడు మళ్ళీ. క్షణంసేపు ఆలోచించింది శ్వేత. రఘు తోడుగా వస్తే బాగానే ఉంటుంది. అక్కడ తనకు బాగా తెలిసిన వాళ్ళెవరూ లేరు. వీలైతే రఘుగారు వస్తేనే బాగుంటుంది, నాకు కూడా ధైర్యంగా ఉంటుంది అన్నది. సరేలే అమ్మా, ఇంటికి పోయి రఘును కూడా పిలుచుకొని పో. నేను ఇటు నుంచి ఇటే కాలేజీకి వెడతాను, నాకు పనుంది. ఇదిగో ఈ డబ్బు అవసరాలు కొంచెం. జేబులో నుండి 200 తీసి శ్వేత చేతిలో ఉంచాడు శంకర్రావు. మొదట అభిమానంతో వద్దని అందామనుకుంది, కానీ మళ్ళీ ఆలోచించింది. అక్కడ పరిస్థితి ఏమిటో వెడితే గానీ తెలియదు. ఈయన వద్ద తను ఎటువంటి సహాయం పొందటానికి ఏమాత్రం సిగ్గుపడనక్కర్లేదని మామయ్య తనతో మరీ మరీ చెప్పాడు. డబ్బు తీసుకుని పర్సులో పెట్టుకుంది శ్వేత. వెడతానమ్మా, భయపడకు. జయరాంకు ఎట్లాగుండేది వెంటనే వైరివ్వు. రఘును తీసుకుని వెళ్ళు. శంకర్రావు వెళ్ళిన తర్వాత యాంత్రికంగా ఇంటికి వెళ్ళింది శ్వేత. రఘు ఇంట్లో లేడు, స్నేహితుడింటికి వెళ్ళాడని చెప్పింది కామాక్షమ్మ. సమయానికి రఘు లేడని ఎంతో నొచ్చుకుంది కామాక్షమ్మ. డబ్బేమన్నా కావాలమ్మా? ఎంతో ఆప్యాయంగా అడిగింది. వద్దండి, శంకర్రావు గారు 200 ఇచ్చారు, అది చాలనుకుంటాను. రఘుగారుంటే బాగుండేది బాధగా అంది శ్వేత. నువ్వు ముందు వెళ్ళమ్మా, రఘు రాగానే వాడిని పంపుతాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళు, భయపడకు. మీ మామ క్షేమంగా నీకు కనబడతాడులే. పాపం చిన్న పిల్లవు, ఆపదనగానే భయపడిపోతున్నావు. భగవంతుడు మీ మామయ్యను చల్లగా చూస్తాడులే తల్లి. నిండు మనసుతో నిజమైన ఆప్యాయతో అంటున్న కామాక్షమ్మ మాటలకు శ్వేత కళ్ళల్లో నుండి జలజల నీళ్లు రాలాయి. సోమేశ్వరి ఏదండి? కళ్ళు తుడుచుకుని అడిగింది శ్వేత. పని మీద బ్యాంకుకు వెళ్ళిందమ్మా, మరి కాసేపటికి రావచ్చు. వెడుతూనే మీ మామయ్యకి ఎట్లా ఉంది వైరవ్వమ్మ? సూట్ కేసు పట్టుకుని 2 అడుగులు వేసిన శ్వేతకు రఘు ఎదురుపడ్డాడు. శ్వేత ముఖాన్ని చూడకుండా సూట్ కేసు మాత్రమే చూశాడు రఘు. నవ్వుతూ ఇట్లా మాటిమాటికి కూచీలాగా మామయ్య దగ్గరికి పారిపోతూ ఉంటే ఉద్యోగం ఊడబీకి చేతికిచ్చి ఇంటికి పొమ్మంటుంది సుమా మీ ఆవిడ సుబ్బరాఘవమ్మ గారు. పెద్దవాళ్ళైన తర్వాత కాస్త కుదురు నేర్చుకోవద్దు అన్నాడు. శ్వేత వెనకగానే వచ్చిన కామాక్షమ్మ రఘును చూసి విప్పాన్న ముఖంతో, సమయానికి వచ్చావురా రఘు. పాపం శ్వేత మామయ్య గారికి బాగాలేదట, టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయి ఊరికి వెడుతున్నది, తోడు వెళ్ళు నువ్వు. త్వరగా బయలుదేరు అంటూ తొందర పెట్టింది. గబగబా లోపలికి పోయి 3 నిమిషాల్లో చిన్న సూట్ కేసుతో బయటకు వచ్చి శ్వేత పక్కనే గబగబా నడవటం మొదలుపెట్టాడు రఘు. కథ కొనసాగుతుంది.